ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అక్రమ వలసల గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్రమ వలస చట్టాన్ని తీసుకువచ్చారు. వచ్చిన రోజునే ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. అప్పటి నుండి అన్ని దేశాల అక్రమ వలసదారులను పట్టుకొని మరీ వెనక్కి పంపిస్తున్నారు. ప్రత్యేక యుద్ధ విమానాల్లో వీరందరినీ తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. అయితే ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. మొదటి విడతలో 44 మందిని పంపారు. ఇప్పుడు మరో 2 రోజుల్లో మరికొంతమందిని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోదీ అక్రమ వలసదారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్లో అక్రమంగా ఉంటున్న భారతదేశ పౌరులని భారత్ తిరిగి స్వీకరిస్తుందని చెప్పారు. అదే సమయంలో మానవ అక్రమ రవాణాని అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని చెప్పారు. ట్రంప్ సరైన పనే చేస్తున్నారని మోదీ వెనకేసుకొచ్చారు. ఒక దేశంలో అక్రమంగా నివసించే ఎవరికైనా అక్కడ ఉండే హక్కు లేదు. ఇది ప్రపంచమంతటికి వర్తిస్తుందని మోదీ అన్నారు. భారత్లోని చాలా మంది యువకులు, పేద ప్రజలు వలస బారిన పడి మోసపోతున్నారు. వీరందరూ చాలా పేద లేదంటే మధ్యతరగతి కుటుంబాల నుంచే వెళ్ళిన వారు ఉన్నారు. వారందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని పెద్ద కలలు కని ఇక్కడికి వస్తున్నారని, తీరా వాళ్ళ చేతిలో మోసపోయి భారత్ చేరుకుంటున్నారని చెప్పారు. అలాగే చాలా మంది ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకుండానే ఏజెంట్లు తీసుకువస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. చాలా మందిని మానవ అక్రమ రవాణా వ్యవస్థ ద్వారా తీసుకువస్తున్నారని చెప్పారు. మానవ అక్రమ రవాణా ఎకోసిస్టమ్ అంతం చేయడానికి భారత్, అమెరికా సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. మోదీని ట్రంప్ చాలా గౌరవించడం, అలాగే బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా విమానం వరకు వచ్చి మోడీకి టాటా చెప్పడం, బై బై చెప్పడం చూసాం మనం. ట్రంప్ అండ్ మోదీ మధ్య ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ మోదీ కూర్చునే ముందు తన చైర్ ని వెనక్కి లాగి కూర్చున్న తర్వాత, అలాగే లేచిన తర్వాత మళ్ళీ వెనక్కి లాగి చాలా గౌరవం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.